హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో మళ్ళీ అడుగుతున్నాను, 1000 సబ్స్క్రైబర్స్కి ఒక 75 సబ్స్క్రైబర్స్ తేడాతో ఉన్నామబ్బా. సో ప్లీజ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వెరీ సూన్. యాక్చువల్గా అయితే మన టార్గెట్ ఈ క్రిస్మస్, కానీ క్రిస్మస్లోపు అయ్యేటట్టు ఏం కనపడట్లేదు. అట్లీస్ట్ న్యూ ఇయర్కైనా ఒక 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీతో ఒక మంచి యూనో జోష్ వీడియో చేస్తాను. మీరందరూ కనుక నాకు ఒక మంచి హైప్ ఇవ్వగలిగితే ఓకే. సో ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు లైక్ చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఒక చిన్న క్లిక్ ఇవ్వడానికి ఏంటి మీకు కష్టం? నాకు అర్థం కావట్లా. ఇవ్వండి. చూడటానికి 100 మంది చూస్తారు, కానీ 10 లైకులు కూడా రావు. ఎనీవేస్, ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం అంతే కదా. సరే ఓకే, మీ ఇష్టం. ఏదో ఒక రోజు మీరు ఆ లైక్ కొట్టొద్దని మీ వేలు ఆపుకుంటున్నా కూడా మీ వేలు డైరెక్ట్గా వెళ్ళి లైక్ మీద క్లిక్ అవుతుంది చూడండి. అలాంటి ఒక వీడియో చేస్తాను ఒకసారి, ఒకరోజు, ఏదో ఒక రోజు. అది ఏ రోజు అన్నది నాకు తెలీదు. బట్ వెయిట్ చేయండి ఆ రోజు కోసం. ఓకే. ఎనీవేస్, మళ్ళీ ఆఫ్కోర్స్ నిన్ననే నేను ఒక వీడియో పెట్టాను, బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రియలీ వెరీ సారీ. చాలా టైర్డ్ ఉండింది వరుసగా 3 రోజుల నుంచి. ఫస్ట్ రోజేమో ఇరుముళ్ళు దగ్గర 12 to 13 మెంబర్స్కి చపాతీలు చేయటం, యూనో ఒక్కొక్కరికి అంతమందికి చపాతీలు, తర్వాత కర్రీసు అన్నీ చేసి అవన్నీ చేసేసరికి అలసిపోయి అలా కూర్చున్నాం అనుకునేసరికి మా తోటికోడలు వాళ్ళ కూతురు కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళతోటి వచ్చారనమాట. మా తోటికోడలు వాళ్ళ పాప, వాళ్ళ హస్బెండ్. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో వాళ్ళకి. మొన్న మొత్తం వాళ్ళతో బిజీ. అమ్మయ్య అనుకునే లోపు నిన్న నా కొడుకు ఫ్రెండ్స్ దిగారు, భద్రాచలం చూడటానికి వచ్చారనమాట. వాళ్ళతోటి నేను అందులో నిన్నటి నుంచి ధనుర్మాసం స్టార్ట్ అని ఇంకా మంచిది, ఇంకా ఎట్లనో వాళ్ళు కూడా వచ్చారు. ఒకసారి భద్రాద్రుని చూద్దామని చెప్పి నేను కూడా వాళ్ళతో వెళ్ళాను. వచ్చాక మళ్ళీ లంచ్ ప్రిపరేషన్స్ అవి ఇవి, అబ్బా అలసిపోయాను. మనము ఒంట్లో బాగాలేకపోయినా ఎపిసోడ్ చేయగలుగుతాను, కానీ నీరసంగా ఉంటే చెయ్యలేము. ఎందుకు అంటే టైర్డ్ అయిపోయినప్పుడు మనం చెయ్యలేము. ఎందుకు అంటే మనం క్యారీ చేయాలనుకున్న ఆ ఎమోషన్స్ ఉన్నాయి చూసారు, ఆ ఎమోషన్స్ క్యారీ అవ్వవు. ఇక పని అయిపోద్ది చెప్పేద్దాము అన్నట్టుగా ఉంటుంది టైర్డ్గా ఉన్నప్పుడు చెప్తే. అందుకని నేను నిన్న ఎపిసోడ్ చెప్పలేదు. లేకపోతే అసలు నిన్న నేను భద్రాచలం నుంచి వచ్చిన టైంకి యాక్చువల్గా నేను స్టార్ట్ చేసి ఉంటే రికార్డింగు ఎడిటింగు 6 o'clockకి కాకపోయినా 7:30, 8 కల్లా మీకు ఎపిసోడ్ ఇవ్వగలిగేదాన్ని. బట్ ఐ డోంట్ వాంటెడ్ టు. అంత నీరసంగా మాట్లాడుతూ ఏ ఎమోషన్స్ క్యారీ చేయకుండా మీరు కూడా ఫీల్ అవ్వరు కదా. అసలే మన తెలుగు వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, ఒక లైక్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఇంకా నేను అలా చెప్తే అబ్బా ఏం చెప్పింది బాబు, అబ్బా ఏం చెప్పింది అంటారు, అబ్బా ఏం చెప్పింది అని అంటారు అనమాట. చూసారా ఎంత తేడా ఉందో. అందుకని చెప్పదలుచుకోలేదు. ఎనీవేస్, 4 నిమిషాలు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, దట్ మన ఐషుకి హెల్త్ బాగాలేదు. ఉరుము మెరుపులతోటి వర్షం పడేసరికి ఐషుకి హెల్త్ బాగోదు. ఆ సిచ్యువేషన్ని చూసి జరీనాను దేవా చాలా భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా, అలవాటే కాబట్టి వాళ్ళకి పెద్ద తేడా ఏమనిపించలేదు. అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు దట్ తనకు అలా ప్యానిక్, వర్షం పడ్డప్పుడు, అంటే పెద్ద వర్షం పడ్డప్పుడు లేకపోతే ఉరుము మెరుపు వచ్చినప్పుడు తను అలా అయిపోతుందన్న సంగతి వాళ్ళకి ఇప్పటిదాకా తెలీదు. సో అది తెలుసుకున్నాక చాలా బాధపడతారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి తనకి ఎలా ఉంటుంది ఒంటరిగా రూమ్లో ఇలా వచ్చినప్పుడు అని చెప్పి చాలా బాధపడతారు. ఇంకా అంతా ఆ రోజు నైట్ ఆల్రెడీ దేవాకి 3 రోజుల నుంచి నిద్ర లేదు. ఇంకా
నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నీ సదురుకొని వాళ్ళు చెన్నై బయలుదేరిపోతారు. సో చెన్నై బయలుదేరేటప్పుడు వాళ్ళు ఇద్దరు దేవా అండ్ జరీనా అనుకుంటారు అనమాట, తన హెల్త్ గురించి మాట్లాడుకుంటారు. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది అనుకున్నప్పుడు జరీనా అంటదన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో తన ఆరోగ్యాన్ని మనం బాగు చేయాలి, తనకి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, కాబట్టి తన కొంచెం ఒక 2 రోజులు నీ దగ్గర ఉంచుకో, తర్వాత నేను తీసుకెళ్తాను, కానీ ఇక నుంచి తన్ని ఒంటరిగా అయితే ఉండనిచ్చేది లేదు, ఉంటే మీ ఇంట్లో ఉండాలి లేదా మా ఇంట్లో ఉండాలి, అంతేగాని తను ఒంటరిగా ఉండడానికి లేదు, అట్లీస్ట్ తను కంప్లీట్గా కోలుకునేంత వరకు అని చెప్పి డిసైడ్ అవుతారనమాట. అవును అవును అనుకొని ఇంకా జరీనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. దేవ ఐషుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఐషు చాలా నీరసంగా ఉంటుంది, అసలు మొహం అంతా పీక్కుపోయి ఒక రకంగా ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవ వాళ్ళ అమ్మ ఐషుని చూసి, ఏమైంది, సరే ఇద్దరు నీరసంగానే ఉంటారు, దేవానేమో నిద్ర కాచి అటు ఇటు తిరిగి తను నీరసంగా ఉంటుంది, కానీ ఐషు ఏంటి తన హెల్త్ తను ప్యానిక్ అవ్వడం వల్ల తన మొహం అంతా పీక్కుపోయి ఒక రకంగా నీరసంగా అలా ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటి ఇద్దరు ఇలా ఉన్నారు అంటే, దేవా అమ్మ 3 రోజుల నుంచి నిద్ర లేదమ్మా, అందుకే నేను ఇలా ఉన్నాను, కానీ ఐషుకి ఒంట్లో బాగాలేదు అని చెప్పి రాత్రి ఏం జరిగిందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దేవ వాళ్ళ మదర్ కూడా చాలా బాధపడతారు తన హెల్త్ గురించి. ఏంటమ్మా అందరి గురించి ఆలోచిస్తావు, నీ ఆరోగ్యం గురించి నువ్వు చూసుకోవా, నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకోవాలి కదా, నీలాంటి వాళ్ళు అందరికీ అవసరం కదా అని చెప్పి ఐషుతో అంటారనమాట. ఐషు ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. ఆ తర్వాత సరే అమ్మ బాగా అలసిపోయాము, ఫ్రెష్ అయిపోయి కొద్దిసేపు పడుకుంటాము అని అంటే, లేదు నేను వంట చేసేస్తాను, తిన్నాక పడుకుంటే నేను అసలు ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు మళ్ళీ లేచినప్పుడే మీరు లేవచ్చులే అని చెప్తున్నమాట. అనగానే సరే అమ్మ అని చెప్పేసి అనగానే దేవ వాళ్ళ మదర్ వచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు దేవ ఐషు వైపు తిరిగి, ఎలా ఉన్నావో తెలుసా, ఎంత నీరసమైపోయావో తెలుసా, నీ ఆరోగ్యం నువ్వు పట్టించుకోకపోతే ఎలా ఐషు అని చెప్పి అంటదనమాట. అని సరే ఇక పద వెళ్దాము మన రూమ్లోకి అని చెప్పి ఐషు వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే ఐషు కళ్ళల్లో ఫుల్గా నీళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. తిరిగి ఐషు దేవాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. కౌగిలించి ఏడ్చేస్తుందన్నమాట. అప్పుడు దేవ, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే, నిజంగా నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం, అసలు ఇంత ఇష్టం ఉందని నాకు ఇన్ని రోజులు నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, అసలు నేనంటే అసలు నేను నీకేం చేశానని నువ్వు నన్ను ఇంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నావు అని ఉంటుందన్నమాట. అనగానే అప్పుడు దేవా, నీకు అప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నన్ను ఎలా ఆలోచిస్తావో నా గురించి నాకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలి, నా లైఫ్లో నువ్వే ఉంటావు, ఇంకెవరిని నేను ప్రేమించలేను, నేను ప్రేమిస్తున్నాను, నేను చెప్పినట్టు నీ లైఫ్లో నేను ఉంటా, నీకోసం నేను ఏమైనా చేస్తా, ఎంత కష్టమైనా భరిస్తా అని చెప్పి అంటదనమాట. అనగానే ఐషు ఇంకా అసలు అనేసి మళ్ళీ ఒకసారి కౌగిలించుకొని, అలా కాదు, నేను యాక్చువల్గా నన్ను అనాథగా వదిలేసిన ఫ్యామిలీ వైపు అసలు తిరిగి కూడా చూడొద్దు, అందులో నేను నష్టజాతకురాలని అని చెప్పి నన్ను వదిలించుకున్న ఆ ఫ్యామిలీని నేను అసలు కలవద్దు అనుకున్నా, వాళ్ళ గురించి ఆలోచించొద్దు అనుకున్నాను, బట్ నువ్వు నా కోసం ఎందుకు అంత కష్టపడ్డావు అని చెప్పి ఐషు అడుగుతుంది అనమాట. అడగంగానే దేవా, యాక్చువల్గా నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలి, నీ హ్యాపీనెస్ కోసం నేను చెప్పాను కదా, ఎంత దూరమైనా వెళ్తా, ఎంత కష్టమైనా పడతా, సో నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది ఖచ్చితంగా, బట్ అది ఎక్కడుంది అనేది నీకు తెలీదు, సో యాక్చువల్గా నేను అంత దూరం వెళ్ళడానికి కారణం 2 రీజన్లు. ఒకటి,
మీ అమ్మ నాన్న ఫోటో ఎలా అయినా సంపాదించి నీకు ఇవ్వాలని ఒక పట్టుదల. దానివల్ల నీ ఫ్యామిలీ ఉంది అని తెలిసిన తర్వాత నువ్వు అనాథవు కాదు, నీకు ఎవరో ఉన్నారు నీ లైఫ్లో, నానమ్మ, తాతయ్య, పెదనాన్న, చిన్నాన్న, మేనత్త, అమ్మ తరపు చుట్టాలు, ఎస్పెషలీ మీ పిన్నిని ప్రేమించిన ఆయన, ఇంతమంది నీ జీవితంలో ఉన్నారు, నువ్వు అనాథవు కాదు అని నిరూపించడానికి, దానివల్ల నీకు సంతోషం కలుగుతుంది అన్న ఒక్క దీంతో ఇంత ఆలోచించి నేను ఇంత కష్టపడ్డానే తప్ప నీ ఆనందమే నాకు కావాలి అని చెప్పి దేవా అంటుందన్నమాట. ఐషు అప్పుడు ఇంకా కళ్ళ నిండా మళ్ళీ నీళ్ళు పెట్టుకొని, నిజంగా నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు ఇంత ప్రేమిస్తున్నావని నాకు నిజంగా తెలీదు అసలు అని చెప్పి మళ్ళీ గట్టిగా కౌగిలించుకుంటుంది అనమాట. కౌగిలించుకోగానే సరే సరే, ఇంకా చాలా అలసిపోయావు, చాలా దూరం జర్నీ కూడా చేసాము, పద ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకుందు, తినేసి పడుకుందు కానీ అని అంటుంది అనమాట. అనగానే సరే అని చెప్పేసి ఇంకిద్దరు కలిసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన ఫస్ట్ దేవా వెళ్తుంది ఫ్రెష్ అవ్వడానికి. దేవా వెళ్ళొచ్చిన తర్వాత ఐషు వెళ్తుంది అనమాట. దేవా ఫ్రెష్ అయిపోయాక కిందికి వస్తుంది, రూమ్కి వస్తుంది, కిచెన్లోకి వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి. అమ్మ బాగా నిద్ర వస్తుందమ్మా, అయిందా వంట అని అంటే, అయిపోయిందమ్మా వచ్చేయండి ఇంకా తినేద్దరు కానీ అని అంటే, ఓకే అమ్మ. ఐషు ఫ్రెష్ అవుతుంది, స్నానానికి వెళ్ళింది, రాగానే వచ్చి భోంచేస్తాము అని అంటే ఓకే ఓకే అని అంటుంది అనమాట. ఇంకా ఐషు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకిద్దరు కలిసి కిందికి వచ్చి భోంచేస్తారు. భోంచేసిన తర్వాత ఇంకా వెళ్ళి ఓకే అమ్మ ఇంక మేము పడుకుంటాము అని చెప్పేసి అనగానే సరే సరే అని చెప్పి వాళ్ళ అమ్మ అంటారు అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ వారి రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటారు. ఫస్ట్ ఐషుని పడుకోమని చెప్పి దేవా అంటదనమాట. అనగానే ఓకే అని చెప్పి ఐషు పడుకుంటుంది. పడుకున్న కొద్దిసేపటికి కళ్ళు మూసుకుంటుంది అనమాట. ఇంకా సరే ఇక తను నిద్రపోయినట్టుందిలే అని చెప్పేసి దేవా ఐషు పక్కనే పడుకొని జస్ట్ అలా కళ్ళు మూసుకుంటుంది అంతే. అలా నిద్రలోకి జారుకుంటుంది దేవా. ఎందుకంటే 3 days నుంచి నిద్ర లేదు అండ్ కంటిన్యూస్గా అటు అటు ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ నుంచి ఆశ్రమంకి వెళ్తుంది, ఆశ్రమం నుంచి పల్లెటూరుకి వెళ్తుంది, పల్లెటూరులో వాళ్ళందరినీ కనిపెడుతుంది. ఆ తర్వాత ఇలా తిరగటమే సరిపోతుంది. ఆ తర్వాత నైట్ అంతా తను ఐషు చేసిన ప్యానిక్ అటాక్ వల్ల తనకి అస్సలు నిద్ర లేకుండా తన్నే చూసుకుంటూ తన్ని కాపాడుకుంటూ ఆ రోజు నైట్ అంతా గడిపేస్తుంది. మళ్ళీ వెంటనే జర్నీ. సో బాగా అంటే బాగా అలసిపోయి ఉంటుంది దేవా. సో అందుకని ఉత్తిగా అలా జస్ట్ ఇలా పడుకొని కళ్ళు మూసుకుంటుంది అంతే. అలా నిద్రలోకి జారుకుంటుంది అనమాట. అలా తను నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికి ఐషుకి మేలుకొచ్చేస్తుంది. మేలుకొచ్చి తిరిగి చూస్తే దేవా మంచి నిద్రలో, అసలు ఎంత సౌండ్ స్లీప్లో ఉంటుందంటే నువ్వు ఏం చేసినా లేవదనమాట, అంత డీప్ స్లీప్లో ఉంటుంది. ఇంకా లేచి ఐషు దేవాన్ని చూసుకుంటూ, అసలు నేనంటే నీకు ఇంత పిచ్చేంటి, అసలు నాకు నా మీద నీకు ఇంత ప్రేమ ఉందని నిజంగా నాకు తెలీదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను, అంటే నువ్వు నా కోసం ఉన్నావని నాకు తెలుసు, కానీ ఎంత పిచ్చి నేనంటే అనేది నాకు తెలీదు అని అప్పుడు తన మనసులో ఉండే మాట దేవా నిద్రపోతుండగా ఐ లవ్ యూ సో మచ్ అని అంటదన్నమాట. అన్నాక అని తనకి చాలా దగ్గరగా వెళ్ళి చాలా లైట్గా దేవా పెదాల మీద ముద్దు పెడుతుంది ఐషు. ఐషుకి ఒకవైపు టెన్షన్ అనమాట, ముద్దు పెడితే మళ్ళీ నాకేమన్నా హార్ట్ బీట్ ఫాస్ట్ అయ్యి మళ్ళీ ఏమన్నా ప్యానిక్ అటాక్ లాగా అవుతుందేమో అన్న భయంతో ఫస్ట్ నార్మల్గా చిన్న ముద్దు పెడుతుందన్నమాట. బట్ తనకి ఏమీ అవ్వదు. అదేంటి ఏమీ అవ్వలేదేంటి అని తన్ని మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి మళ్ళీ ముద్దు పెడుతుందన్నమాట. బట్ స్టిల్ తనకి ఇంకా మళ్ళీ కూడా ఏమీ అవ్వలా.
మీకు గుర్తుంటే తను దేవ ఫస్ట్ టైం ముద్దు పెట్టినప్పుడు తనకు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయి, తన హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయి, ప్యానిక్ అయిపోయి, చెమట్లు పట్టేసి ఏంటేంటో చేసినప్పుడు, పిక్నిక్కి వెళ్ళినప్పుడు దేవ చాలా భయపడిపోతుంది కదా. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడేమన్నా అవుతే పాపం మంచి నిద్రలో ఉంది, తన్ని డిస్టర్బ్ చేసిందాన్ని అవుతానేమో అన్న భయంతో ముద్దు పెడుతూ ఉంటుంది. బట్ తను ముద్ర పెట్టినప్పుడు తనకేమీ హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడం కానీ, లేకపోతే టెన్స్ అవ్వడం కానీ, చెమటలు పట్టడం కానీ, కాళ్ళు చేతులు వణికిపోవడం కానీ ఏమీ లేవు అనమాట. ఇంకా అనుకొని ఇంకా అలా రెండు ముద్దులు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తన పక్కనే తన్ని గట్టిగా హత్తుకొని పడుకుని పోతుంది అనమాట. పడుకొని ఆలోచిస్తుంది అనమాట. అంటే దేవ నాకు దగ్గరగా వస్తుంటే నా గుండెల్లో అది నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, కానీ నాకు నేనుగా తన్ని ముద్దు పెట్టుకున్నా, కౌగులించుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఎందుకు ఇలా అవుతుంది అనేది తనకు అర్థం కావట్లేదు అనమాట. సో అప్పుడు డిసైడ్ అయిపోతుంది, లేదు ఇలా ఉండకూడదు, నేను నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. ఇకనైనా నేను అట్లీస్ట్ నా కోసం కాకపోయినా దేవా కోసమైనా ఇక నుంచి నేను నా హెల్త్ కేర్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి ఇంకా అని చెప్పి డిసైడ్ అయిపోతుందనమాట. ఎట్లా అయితే ఐషు హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవా తన కోసం నేను బ్రతకాలి, తన కోసం నేను సంపాదించాలి, తన్ని నేనే చూసుకోవాలి అని ఎలా అయితే ఐషు కోసం దేవా డిసైడ్ అవుతుందో, ఇప్పుడు ఈ రోజున ఐషు కూడా అలానే అన్నమాట. ఎస్, దేవా కోసం నేను కష్టపడాలి, దేవాని జీవితకాలం సంతోషంగా చూడాలి అంటే నేను బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి, తనకి ఏ లోటు లేకుండా అమ్మని అండ్ దేవాని చాలా బాగా చూసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయిపోతుంది ఐషు. ఇంకా అలానే పడుకుండిపోతారనమాట. ఇంకా అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నైట్ అంతా డిసైడ్ అయిపోయింది కదా ఇలా ఉండాలి అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చేస్తుంది అనమాట దేవా. అండ్ కిందికంటే కిందికనే వస్తుంది. వాళ్ళ ఇల్లు డ్యూప్లెక్సా సింప్లెక్సా అనేది నాకు తెలియదు యాక్చువల్గా. సరే, బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తుంది బ్యాగ్ తీసేసుకొని. అప్పుడు దేవా అండ్ వాళ్ళమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, నీ ఆరోగ్యం సెట్ అయ్యేదాకా అని చెప్పాను కదా అని దేవా అంటుంది. అప్పుడు ఐషు, లేదు ఇక్కడ నుంచి నేను బాగా చదువుకోవాలి, మంచిగా సంపాదించాలి అని అంటారనమాట. అదేంటి, నీకు ఆల్రెడీ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నావు కదా, ఇంకేంటి అంటే, లేదు వాటిల్లో వచ్చేది సరిపోదు, నేను బాగా చదివి మంచి జాబ్స్ తెచ్చుకోవాలి, మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, బిజినెస్ అది ఇది అని చెప్పుద్దనమాట. అంటే పర్లేదు, దానికి ఇంకా టైం ఉంది, దానికంటే ముందు నువ్వు నీ హెల్త్ సెట్ చేసుకోవాలి అని చెప్పి అంటదనమాట. అంటే అవును, నా హెల్త్ కూడా చూసుకుంటాను నేను అని అంటదనమాట. ఈలోపు దేవా వాళ్ళ మదర్ కూడా, ఎందుకమ్మా జరీనా వచ్చి తీసుకెళ్తాను అంది కదా, జరీనా వచ్చేదాకా వెయిట్ చెయ్యి అని కూడా చెప్తుంది. అంటే లేదా అంటే నేను ఇల్లు నా రూమ్ వదిలిపెట్టి వచ్చి 10 నుంచి 15 రోజులు అవుతుంది, ఆ ఇల్లు ఎలా ఉందో ఏంటో, ఎంత దుబ్బ పట్టు ఉందో, అక్కడికి వెళ్ళాల్సిందే అని అంటూ ఉంటుంది అనమాట. ఈలోపు జరీనా వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళేది అని అంటదన్నమాట. లేదు అది ఇది అంటే, ఎటు వెళ్ళేది లేదు, డైరెక్ట్గా మా ఇంటికి వెళ్తున్నాము, నువ్వు మీ రూమ్ గురించి మర్చిపో, ముందు నీ హెల్త్ సెట్ చేస్తాను నేను, కోర్సు అంతా అంటే నీకు ఏమేమి డైట్ ఇవ్వాలి, ఎలా ఏం పాయింట్స్ పెట్టాలి, తను ఆల్రెడీ ఆక్యుపెంచర్ నేర్చుకుంటుంది కదా, సో నేను అన్నీ చేసేసాను, సో రేపటి నుంచి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, నువ్వు ఎటు వెళ్ళేది లేదు, పద మా ఇంట్లోనే ఉంటున్నావు నువ్వు, నేను అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడేసాను అని చెప్పుద్ది అనమాట. అనగానే దేవా అండ్ వాళ్ళ అమ్మ కూడా, కరెక్ట్ అమ్మా, నువ్వు ఒంటరిగా ఉండకు, కావాలంటే నువ్వు జరీనా వాళ్ళ ఇంట్లో ఉండు, లేదా మా ఇంట్లో ఉండు అని అంటారనమాట. అంటే సరే అయితే నేను జరీనా వాళ్ళ ఇంటికే వెళ్తాను అని చెప్పి తను ఇంకా దేవాకి బాయ్ చెప్పి, వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పి జరీనా తోటి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అనమాట. జరీనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటది, లేదు నేను ఒక 2-3 రోజులు రూమ్ చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను అంటే, జరీనా లేదు నువ్వు ఇక్కడే ఉండాలి, నీ ఆరోగ్యాన్ని నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను నీకు, అండ్
నేను మా వాళ్ళందరితో మాట్లాడాను. నేను ఒకదాన్నే కూతుర్ని కాబట్టి మా అమ్మ కూడా చెప్పేశాను, నేను నిన్ను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఒక చిన్న కండిషన్ ఉంది అని చెప్పంటారనమాట. అనగానే కండిషన్ దేనికి అంటే మళ్ళీ చెప్పుద్దామంట. అదే చెప్తున్నాను కదా, నేను నీకెవరూ లేరు నీకు ఫ్యామిలీ ఏర్పడింది, బట్ స్టిల్ నేను నిన్ను దత్తక తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అంటది జరీనా. అన్నీ ఐషుకి ఏమీ అర్థం కాదు. అర్థం కాక ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి అని అంటే సరే మాట్లాడు అని చెప్పుద్ది అనమాట. సరే అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇట్లా అంటుంది జరీనా. అయితే కాకపోతే ఐశ్వర్య నుంచి తను ఆయిషాగా పేరు మార్చుకోవాలి, మతం తీసుకోవాలి, ముస్లింగా మారాలి నువ్వు, అప్పుడే నేను నిన్ను దత్తగా తీసుకోవడం కుదురుతుంది అంటుంది. అంటే వాళ్ళు సరే అయితే ఆలోచించి చెప్దాంలే అని చెప్పి జాన్ అంటాడనమాట. అనగానే ఇంకా నెక్స్ట్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది, పెంచిన అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా అంటుంది సరేనా అంటే, నీ ఇష్టం అమ్మ, నేను దత్తగా తీసుకున్నాననే కానీ ఏ రోజు నీకు కావాల్సింది కానీ నీకు నచ్చింది కానీ మేము చెయ్యలేదు. ఇప్పుడు నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు అని చెప్పి వాళ్ళ అమ్మ అంటదనమాట. ఇంకా తను సరేలే అని చెప్పి ఇంకా 2 days టైం అడిగింది కదా, సో ఆలోచిస్తానని చెప్పి దేవాకు కూడా చెప్పిద్ది అనమాట, ఇట్లా అని చెప్పి. ఇంకా దేవా కూడా నీ ఇష్టం అనే చెప్పిద్ది అనమాట. ఇంకా సరే అని చెప్పి ఒక 2 days తర్వాత అన్నీ అయిపోయాక ఆలోచించుకొని, ఎస్పెషలీ ఐషు ఏంటి అంటే తన ఆరోగ్యం సెట్ చేసుకోవాలి దేవా కోసం. తను ఒంటరిగా ఉంటే తన ఆరోగ్యం సెట్ అవ్వదని తనకి తెలుసు కాబట్టి ఇంకా ఫైనల్గా ఒప్పుకుంటుంది అనమాట జరీనా ప్రపోజల్కి. ఓకే, ఐఎమ్ రెడీ అని చెప్పి ఇంకా అలా ఐషు నుంచి ఆయిషాగా మారిపోతుంది మన ఐశ్వర్య. సో ఇక్కడ నుంచి జరీనా కూతురుగా పరిచయం అవుతుంది ప్రపంచానికి. సో ముస్లింగా మారటానికి ఏవో ఉంటాయి కదా, సో అవి స్టార్ట్ చేస్తారనమాట ఐషు లైఫ్లో. సో వాట్ నెక్స్ట్, ముస్లింగా మారటం అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, బట్ తన లైఫ్లో ఏమేమి జరిగాయి, ఇంకా హౌ వాళ్ళ లవ్, ఇప్పుడు ఆల్రెడీ ఐషు కూడా తన మనసులో తన మీద లవ్ ఉందని పక్కా క్లారిటీ కూడా వచ్చేసింది. సో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో, అసలు ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.